పైకి మేడి పండు తింటే కడుపు పుండు. పైకి మేడి పండులాగా ఉంటుంది, తింటే కడుపు మొత్తం రాచపుండు అవుతుంది. అనేక హోటళ్లలో అత్యంత అపరిశుభ్రంగా వంట గదులు. పెరుగు, పన్నీర్, ఐస్ క్రీమ్, చాక్లెట్, చికెన్, మటన్ ఇలా అన్నింటినీ కల్తీ చేస్తున్న ముఠాలు. ప్రమాదకర రసాయనాలతో ఆహార పదార్థాలు తయారీ, వరుస దాడులతో వెలుగులోకి చీకటి కోణాలు. ఇగో ఓ సమోసా తయారీ కేంద్రంలో అపరిశుభ్ర పరిస్థితులు. కేఫ్ దగ్గర ఆగుతాం, ఏమున్నాయి? సమోసాలు ఉన్నాయి, తిను. ఏడికి పోయినా సమోసాలే కదా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది. ఆకలి అయితే ఏం చేయాలి? సమోసా. ఛాయ్ తాగుతున్నాం, ఏం చేయాలి? ఫస్ట్ సమోసాలు 2 తిన్న తర్వాత నీళ్ళు తాగి ఛాయ్ తాగాలి. కానీ మనం తినే సమోసా ఇగో ఎంత అద్భుతమైన ప్లేస్లో తయారవుతుంది చూడండి. ఈ చిన్న సమోసాలు ఉంటాయి చూసినారు, అవి తింటే ఇక నీకు పొరపాటున నీకు ఏమైనా లోపల చిన్న ప్రాబ్లం ఉందంటే అది కూడా బయటపడుతుంది. అంత భయంకరం అది. అసలు అది బేసిక్గా తయారయ్యేదే మైదా. ఇక వాడు లోపల ఏం పెడతాడో బయట ఏం పెడతాడో దాన్ని తయారు చేసే విధానము, వాడు దేవేది మరి అది మనుషుల ఆయిలా, అది ఇది మన పశువుల నుంచి బొక్కల నుంచి తయారు చేసిన ఆయిలా, లేకపోతే అది ఇంకేం ఆయిలో, డాల్డానే మొత్తానికైతే. అది ఆ ఆయిల్ ఎట్లుంటుందన్నది తెలుసు కదా ఇక మనకి. ఎక్కడెక్కడ తయారైద్ది అన్నది ఇక దానికి ఉండదు, ఏం లేదు. ఎక్కడో ఒక దగ్గర గోడౌన్లో తయారు చేస్తారు, ఎక్కడో దగ్గర. దాన్ని మొత్తం అన్ని కేఫ్లకు, అన్ని టీ టైంలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి అన్నింటికి సప్లై చేసుకుంటూ పోతాడు బండి మీద. మనం తింటున్నాం వాటిని. సో ప్రతిదీ కల్తీ అయిపోయింది ఇప్పుడు. మొన్న చూసినాం కదా మనం, ఒకడు ఎవడో పెద్ద గోడౌన్ పెట్టి దాన్ని మొత్తం ఏసీ చేసిండు. దాన్ని ఏసీ చేసి దాదాపు కొన్ని టన్నుల మటన్ని అందులో అన్ని అందులో పడేస్తున్నాడు. అంటే నాకు గొర్రె తెచ్చింది అనుకో, ఫోన్ చేస్తారు, అన్న ఒకటి గొర్రె తెచ్చిందని తీసుకురా అంటే దాన్ని మొత్తం కట్ చేస్తాడు, ఆ గోడౌన్లో వేసి పడేస్తాడు. ఇక అది ఫ్రీజ్ అయిపోయి అట్లా ఉండిపోతుంది. ఎవరికి అమ్ముతాడు అదంతా అంటే మొత్తం వైన్ షాపుల దగ్గర, బండ్లకు, ఆడ ఈడ మొత్తం అమ్మేస్తాడు. మనం అది తినేదంతా ఎవరు? మనమే. సో ఇట్లా సచ్చిన గొర్రెలు. ఇప్పుడు పన్నీర్ కూడా మొన్న దొరికింది కదా రీసెంట్గా, కల్తీ పన్నీర్. ఇది చాలా పెద్ద ఎత్తున దొరుకుతుంది. ఇప్పుడు మిల్క్ దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి లీటర్ల మిల్క్ వాడుతున్నారు దగ్గర. కానీ ఇప్పుడు మరి ఉత్పత్తి ఎంత ఉన్నదన్నా అంటే 50 లక్షలకు మించి లేదని చెప్తున్నాయి లెక్కలు. గ్యాప్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 50 to 60 lakh లీటర్స్ గ్యాప్ ఉన్నది. మరి ఇది ఎట్లా తయారవుతుంది? ఇది అంతా అంటే కల్తీ. సింపుల్. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఇంట్లో గచ్చు శుభ్రం చేసేందుకు వాడే ఎసిటిక్ యాసిడ్, బండలు కడిగేదట. ఎసిటిక్ యాసిడ్, ఆకట్టుకునే రంగు కోసం పెయింట్స్లో వాడే టైటానియం ఆక్సైడ్, చిక్కదనం వచ్చేందుకు శుద్ధ పొడి, నిజమైన వాసన వచ్చేందుకు మార్కెట్లో వృధాగా పడేసే అల్లం వెల్లుల్లి పొట్టు. ఇది మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్న నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీలో జరుగుతున్న తంతు. మీరు దయచేసి పొరపాటున కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బయటది కొనకండి. ఇది కంపెనీదే కదా, ఇది ప్రియా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనో ఇంకోటి కొనకండి. ఇప్పుడు మార్కెట్లో చాలా షాప్స్లో ఈ అల్లం వెల్లుల్లి పొట్టు తీసినవి కూడా బయట దొరుకుతున్నాయి కదా, 2 కలిపి తెచ్చి మిక్సీలో వేస్తే అయిపోయాయి. ఇక కొన్ని షాపులలో అయితే అక్కడే గ్రైండర్ ఉండి వాళ్ళే అమ్ముతున్నారు. సో అట్లాంటిది కొనుక్కునే ప్రయత్నం చేయండి. కానీ షాపులలో, ముఖ్యంగా ఈ చికెన్ సెంటర్లలో కూడా అమ్ముతుంటారు. ఇప్పుడు 200 రూపాయలు చికెన్ అనుకో, ఆడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనబడుతుంది, అదొకటి చింపనగానే చింపి అలా కవర్లో వేసి ఇస్తాడు. ఏంది అదంతా? చెత్త. ఒక రకంగా అది పాయిజన్తో సమానం. అది అంతులేని కల్తీ కథకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పిల్లలు తాగే పాలు మొదలు సాయంత్రం సరదాగా తినే సమోసాలు, బిస్కెట్లు, పన్నీరు, ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇలా ఒకటేంటి కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైంది. ఇదేదో 1-2 హోటళ్లకు పరిమితమైంది అనుకుంటే పొరపాటే. పేరున్న వాటిలో కూడా కల్తీ నిత్యకృత్యమైంది. గతంలో పట్టించుకునేవారు లేకపోవడం, అమావాస్యకో పున్నమికో అన్నట్లుగా ఆహార కల్తీ విభాగం అధికారులు సోదాలతో హడావుడి చేసి ఊరుకుండిపోతుండడంతో వ్యవహారం గుట్టుగా సాగిపోతూ వచ్చింది. ఆహార కల్తీని అరికట్టే ఉద్దేశంతో సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, సోదాలు ముమ్మరం చేయడంతో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2 నెలల వ్యవధిలోనే టన్నుల కొద్దీ కల్తీ ఆహారం బయటపడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్న కల్తీ ఆహార పదార్థాల వివరాలు ఎట్లున్నాయంటే, ఇదేంది, ఇది 22 ఏంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అట. 22 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారట. ఏది? కల్తీది. టీ పొడి 2 టన్నులు, చికెన్ మటన్ 17 టన్నులు, పెరుగు 2.5 టన్నులు, పన్నీరు 4.5 టన్నులు, చిప్సు 100 కిలోలు, పచ్చళ్ళు 9 టన్నులు, నెయ్యి, నూనె, ఐస్ క్రీమ్ 4 టన్నులు, కోవా 5 టన్నులు అంటే మొత్తం కల్తీయే.
ఇప్పుడు సజ్జనార్ వచ్చిండు, ఏదో డ్రైవ్ పెట్టిండు, ఇది ఏముంటుందండి, దొరికితే ఎన్నో ఒక ధర పట్టుకుంటారు, అయిపోతుంది. అసలు ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు ఈ కల్తీ దాని మీద ఇది చేయడానికి, పట్టుకోవడానికి? మీరు తెలంగాణలో చూడండి, మిగతా 28 రాష్ట్రాలతో కంపేర్ చేసి తెలంగాణలో ఒక్క క్రిమినల్ కేసు నమోదు కాలే. ఒక్క క్రిమినల్ కేసు, ఒకటో రెండో అయినట్టున్నది, ఒక్కటి జైలుకి పోలే ఇంతవరకు. ఆహార పదార్థాలను కల్తీ చేయడం అంటే ఏంది? ప్రజల ప్రాణాలు తీయడమే. ఒక రకంగా ఇది మర్డర్ కేసుతో సమానం. అంటే ఇక మనిషిని హత్య చేయడం లాంటిదే ఇది కూడా. ఒక్క క్రిమినల్ కేసు లేదు, ఒక్కడు ఇంతవరకు జైలుకి పోలే. వాడు కల్తీ చేస్తాడు, 4 రోజులు అధికారుల చుట్టూ తిరుగుతాడు, మళ్ళీ పర్మిషన్ వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేస్తాడు ఆ హోటల్ ఆర్ సంథింగ్ ఏదైనా. ఎంత ఘోరం ఇది అసలు. ఇక హైదరాబాద్ గోషామహల్లో సోదాలు చేసినప్పుడు బయటపడ్డ కుళ్ళిన మేక తలకాయలు, కాళ్ళు, పచ్చళ్ళ తయారీ కోసం సిద్ధం చేసిన రసాయనాలటి ఇవన్నీ. ఏం అసలు మనం ఏం తింటున్నాం అర్థమవుతుందా మనకేమన్నా? ఇప్పుడు మనము ఇట్లా బయట కొనుక్కొని తినేదే కాదు, ఇప్పుడు హోటల్స్ నుంచి మనం బుక్ చేసుకుంటాం. వాడు ఎట్లా కుక్ చేస్తాడు, వాడు ఏం కలుపుతాడు, ఏం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాడు, ఏం మసాలాలు వేస్తాడు, ఏం ఆయిల్ వేస్తాడు. సో కాబట్టి ఇది చాలా అన్నింటికంటే ముఖ్యంగా ఈ అడల్ట్రేషన్ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? చిన్న పిల్లలు ఉంటారు, ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి చాలా చాలా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఆలోచించాల్సింది మీ పిల్లల భవిష్యత్తుని, మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బయట ఫుడ్ని మ్యాక్సిమం ఎంత తగ్గిస్తే అంత మంచిది. మ్యాక్సిమంగా తగ్గించడం బెటర్. మీకు నమ్మకం ఉండి ఆడ బాగుంటుంది అనుకుంటే తప్ప, ఎప్పుడో ఒకసారి తప్ప, మీరు రెగ్యులర్గా బయటి ఫుడ్ మీద ఆధారపడి కనుక ఉంటే కథమే మీ పనిగా. నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్థాలు సరఫరా చేసే కొందరు కల్తీ వ్యవహారాన్ని కుటీర పరిశ్రమలాగా ఒక వ్యవస్థీకృతంగా మార్చేశారు. ఉదాహరణకు ఇటీవల ఫాస్ట్ అధికారులు హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో 2 సార్లు పెద్ద మొత్తంలో మేక తల, కాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాశ్మీర్ నుంచి సరఫరా అవుతున్నట్లు, దాదాపు 4 నెలలుగా నిల్వ ఉంచినట్లు, పెళ్లిళ్ళు, ఇతర వేడుకలకు క్యాటరింగ్ చేసే వారికి వీటిని అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. వీటిని స్వాధీనం చేసుకున్న తర్వాత వచ్చిన దుర్వాసన భరించలేక అధికారులు ముక్కు మూసుకున్నారంటే అవి ఏ స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇటీవల నిర్వహించిన సోదాల్లో అనేక ప్రఖ్యాత హోటల్స్లో నెలల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, ఇతర మాంసాహార ఉత్పత్తులు ఉండడాన్ని గుర్తించి అధికారులు నివ్వెరపోయారు. కల్తీ ఆహార పదార్థాలు ఎక్కువగా హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హోటల్స్లో ఎంత ఎక్కువగా తింటే అంత త్వరగా అనారోగ్యం పాలవుతారనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. దైనందిన జీవితంలో భాగమైన టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం వంటి వాటిని నకిలీ పేర్లతో దుకాణాల్లో అమ్ముతున్నారు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా రసాయనాలతో తయారైన పన్నీర్ వంటివి కాలేయం, కిడ్నీలపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయి. జీర్ణకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్ ముప్పు పెరగడానికి కూడా ఇవి కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఏం తాగాలి, పాలు ఏం తాగాలంటే తాగకపోవడం కూడా బెటర్ ఏమో నన్ను అడిగితే. ఎక్కడైనా మీకు అవకాశం ఉండి ఈడ బాగా దొరుకుతాయి అనుకుంటే తప్ప ఇంక మన ఆప్షన్ లేదు. ఇక మాదక ద్రవ్యాల కంటే ప్రమాదకరం అని అంటుండు సజ్జనారు. సరే, సజ్జనారు ఏం చేస్తాడో ఉన్న అధికారులను పెట్టి ఏదో పని చేయగలుగుతాడు తప్ప రిక్రూట్మెంట్ ఏది? ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్లు దాదాపు 150-200 మంది ఉండాలి కనీసం. జిల్లాకు ఒకడని ఉండాలి కదా కనీసం. ఒకే దాదాపు ఇప్పుడున్న అధికారుల లెక్కలు తీస్తే 30 మంది 32 మంది ఎంతమంది ఉన్నట్టున్నారు. అంటే ఒక్కొక్క జిల్లాకి 2 జిల్లాలకు 3 జిల్లాలకు ఒక్కొక్కరు ఉన్నారు. ఇక ఆయన ఎడ తిరగాల? అసలు అవసరమైతే దీనికి ఒక ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో కల్తీ అనేది పెద్ద ప్రమాదకరంగా మారబోతున్నది. ఇగో యూరియాతోని, డిటర్జెంట్తోని, పామాయిల్తోని పన్నీర్ తయారు చేస్తున్నారట. సికింద్రాబాద్లోని ఒక పన్నీర్ తయారీ కేంద్రంలో జరిపిన సోదాల్లో 5,600 కిలోల కల్తీ పన్నీర్ దొరికింది. నగరంలోని దాదాపు సగానికి పైగా చిన్నా చితక హోటళ్లకు ఇక్కడి నుంచే రోజు సుమారుగా 5,000 కిలోల పన్నీర్ సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. చుక్క పాలు కూడా ఉండేయట. చుక్క పాలు లేకుండా కేవలం యూరియా, దుస్తులుతికే డిటర్జెంటు, పామాయిల్ వంటి వాటితో తయారు చేసిన పాలు వంటివి వాడి కృత్రిమ పన్నీర్ తయారు చేస్తున్నారట. ఎవరు? ఆర్టీసీ. ఓకే. ఇలా తయారైన పాలతోనే పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు వెల్లడైంది. సో అందుకే పేరెంట్స్ ఆలోచించాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది పిల్లల ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బయట ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
అండ్ మీరు ఇంట్లో తయారు చేసుకునే ఇవన్నీ కూడా బయట బుక్ చేసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకోటి కానీ కొంత కష్టపడి ఎక్కడైతే జెన్యున్గా దొరుకుతున్నదో అక్కడ మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి.